భార్య తనతో వస్తానంటే వద్దన్నాడు. పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లాడు. ఆ తర్వాత పిల్లలు చనిపోయారు. తండ్రే హత్య చేశాడా? బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జూబ్లీ నగర్ చిన్నారుల హత్య కేసుకు సంబంధించిన డీటెయిల్స్. ఆడపిల్లలు పుట్టారని తండ్రి శ్రీశైలమే హత్య చేసేశాడు. పిల్లల్ని వ్యవసాయ బావిలో తోసి హత్య చేశాడు తండ్రి. ఇవాళ ఇద్దరు చిన్నారుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు అధికారులు. పోలీసుల అదుపులో ప్రస్తుతం తండ్రి శ్రీశైలం ఉన్నాడు. భర్తకి ఉరిశిక్ష వేయాలని భార్య మౌనిక డిమాండ్ చేస్తోంది. భార్య తనతో వస్తానన్నా వద్దని చెప్పి ఆమెని ఇంటి వద్దే ఉంచి శ్రీశైలం పిల్లల్ని తీసుకెళ్లాడు అంటున్నారు పోలీసులు. పక్కా ప్లాన్ తోనే పిల్లల్ని హత్య చేశాడని చెప్తున్నారు. చిన్నారుల హత్య పోలీసుల ఎంక్వైరీపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. జూబ్లీ నగర్లో దారుణం జరిగింది. ఇద్దరి కూతురులను అత్యంత దారుణంగా హతమార్చాడు తండ్రి. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు శ్రీశైలం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి గారు వారితో మాట్లాడు. అంటే ఈ సంఘటన ఎలా జరిగిందా? ఇద్దరు కూతుర్లను కూడా తండ్రి చంపాడు. మీ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది? కచ్చు శ్రీశైలం అనే అతను 2020 సంవత్సరంలో మానకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. వారు శ్రీశైలం అనే అతను హైదరాబాద్లో చిట్ ఫండ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళి అయినప్పటి నుండి దాదాపు వారి మధ్య భార్యాభర్తల మధ్యలో చాలాసార్లు గొడవలు జరిగినాయి. వారికి ఇద్దరు కలువ పిల్లలు ఆడపిల్లలు జన్మించినారు. శ్రీశైలం భార్య మౌనిక మనము హైదరాబాదులో జాబ్ అవసరం లేదు, కరీంనగర్కు రావాలని చెప్తే కరీంనగర్కు వచ్చారు. జూబ్లీనగర్ తన నివాసంలో ఉంటూ ప్రతిమ ఆసుపత్రిలో గత 6 నెలల నుండి ఈ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు చిన్నాలు చంపడానికి ఏం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు? అతడు పుట్టినప్పటి నుండి కూడా మనకి ఇద్దరు పిల్లలే ఆడపిల్లలే జన్మించారు అని చెప్పేసి ఆయన భార్యతో గొడవ పడుతుండేవాడు. అమ్మాయిలు జన్మించినారనే ఒక కారణం, వాళ్ళ భార్యతోని కూడా సరిగా పొంతన లేకుండా ఉండడం వలన అదొక కారణంతోనే ఆయన చంపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. మా విచారణలో కూడా అదే నిజమని తెలుస్తున్నది. అంటే పిల్లలకి ఏం చెప్పి బయటకు తీసుకెళ్ళారు? అంటే వారికి ముందుగా గడ్డి మందు తాగించాడా? అలాంటిది ఏమి లేదు. పిల్లలను బావి దగ్గరికి పోదామని చెప్పి తన పొలం దగ్గర పోదామని చెప్పి తన మోటార్ సైకిల్పై భార్యను ఇంటి వద్దనే ఉంచి ఇద్దరు పిల్లలను తీసుకొని తన పొలం దగ్గరికి వెళ్ళి ఒక చింత చెట్టు కింద కూర్చునబెట్టి వారినిద్దరిని దగ్గరలోనే ఉన్న తన బావి వ్యవసాయ బావిలో దూకి వారిని అందులో పడేసి ఇతను కూడా మళ్ళీ వెంటనే అనుమానం రాకుండా ఉండడానికి కొరకు ఆయన కూడా అది బావిలో దూనికి ఒక అమ్మాయిని బయటికి తీసుకొని ఆడ ఒక దరి పక్కకు కూర్చుండగా ఆయన కూర్చొని బాగా లొల్లి పెట్టగా పక్క పొంట పొలంలో పనిచేసే ఆ గ్రామ ఉప సర్పంచ్ భార్య విని చూసి వారి కుటుంబ సభ్యులకు తెలియపరచగా గ్రామస్తులు అమ్మాయిలను కూడా ఇతర బావిలో నెట్టేశాడు. కానీ బయటికి రాకుండా ప్లాన్ చేశాడు. బయటపడకుండా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన కూడా బావిలో దునికి నేను వారిద్దరు పడితే నేను వారిద్దరిని బతికించడానికి కోసం దునికినా అని చెప్పేసి ఆయన ఒక విచారణలో ఆయన భార్య ఏమంటుందంటే, భార్య ఎట్టి పరిస్థితిలో నన్ను వదిలిపెట్టి కావాలని చెప్పి నేను వెంబడి వస్తా అంటే కూడా నన్ను వద్దని వాళ్ళిద్దరిని తీసుకొని పోయిండు. ఆయనే చంపి బావిలో పడేసిండని చెప్పేసి అమ్మాయి మౌనిక అనే ఆమె తెలుపుతున్నది. సో మొత్తానికి ఇటు భార్యాభర్తల పంచాయతీతో పాటు ఆడపిల్లల కారణంగానే అత్యంత దారుణంగా ఇద్దరు చిన్నారులను కూడా తండ్రి శ్రీశైలం హత్య చేశాడు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.